అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. ఈ రోజు ఉన్నటువంటి వార్త అంటే ఇది నిన్నే వచ్చింది కానీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. హూ ఈజ్ బిగ్ బాస్ అంటే జనరల్గా విజయసాయి రెడ్డి గారు మొన్న శుక్రవారం సిట్ విచారణకి హాజరవడం జరిగింది. సిట్ విచారణకి హాజరైన తరుణంలో లిక్కర్ స్కామ్కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది సిట్ అధికారులు విజయసాయి రెడ్డి గారికి. అయితే రాజ్ రెడ్డికి మొత్తం తెలుసు. లిక్కర్ స్కామ్లో ప్రధాన సూత్రధారి అతనే. రాజ్ తెలివైన క్రిమినల్, తెలియక ఎంకరేజ్ చేశా, వసూలు డబ్బులు ఎవరికి వెళ్ళాయో తెలియదు అంటే సంథింగ్ అంటే సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్పిన సమాధానాలు చెప్పుకొచ్చారనమాట. అయితే ప్రధానంగా గతంలో లిక్కరు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అమ్మకాలు జరిగాయి అంటే లిక్కర్ అనగానే టెండర్లు వేసుకుంటాము. టెండర్లు వచ్చిన తర్వాత అది మనం వ్యాపారం కింద పెట్టుకుంటాం, ఏది ప్రైవేట్ వ్యక్తులు చేసుకుంటే. కానీ గతంలో ప్రభుత్వం ఏం చేసిందంటే ప్రభుత్వమే టెండర్లు వేసుకొని ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వంకి ఇష్టమైన రేటుకి అమ్మచ్చు, ప్రభుత్వంకి ఇష్టమైన కంపెనీలు పెట్టుకోవచ్చు, ప్రభుత్వం ఇష్టమైన బ్రాండ్లు కూడా పెట్టుకోవచ్చు. అనేక అంటే ప్రభుత్వ ఇష్టానుసారం చేయవచ్చు అనమాట. దీంట్లో ప్రైవేటు వ్యక్తుల జోక్యం లేదు. ఒకటో పాయింట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే గతంలో ఏదైతే ఈ లిక్కర్ ఉందో, ఏదైతే ఈ మద్యం దుకాణాలు ఉన్నాయో అసలు పనికి మాలిన బ్రాండ్లు, ఎవరు వినని బ్రాండ్లు, ఎప్పుడు చూడని బ్రాండ్లు, అసలు కల్తీ లిక్కరు, ఆ మద్యం తాగి చాలామంది ప్రజలు అనారోగ్యానికి గురైన విషయం మనం అందరం చూసిందే. చాలామంది చనిపోయారు కూడా, ఈ విషయం కూడా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ ప్రధాన స్కామ్ ఏం జరిగింది, ఇక్కడ ప్రధాన అంశం ఏంటయ్యా అంటే లిక్కర్ ఏదైతే ఉందో ఆ అమ్మకాల్లో చాలా పెద్ద స్కామ్ జరిగింది. ఏ విధంగా జరిగింది? జనరల్గా మనం ఎక్కడికైనా కిరాణా షాపుకి కానీ లేకుంటే ఏ షాపుకి కానీ వెళ్ళినప్పుడు అక్కడ నగదు పేమెంట్ ఉంటుంది, డిజిటల్ పేమెంట్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఓన్లీ నగదు పేమెంటే. లిక్కర్ షాపుల్లో గత 5 సంవత్సరాల్లో మద్యం అమ్మినప్పుడు ఆన్లైన్ పేమెంట్ చేస్తామంటే అక్కడ అలౌ చేసేవాళ్ళు కాదు. ఓన్లీ డబ్బులు ఇచ్చి మాత్రమే మద్యాన్ని కొనుగోలు చేయాలి. అయితే దీని ద్వారా ఇప్పుడు డిజిటల్ పేమెంట్ చేస్తే ఎంత పేమెంట్ అయ్యింది, ఎంత పేమెంట్ అకౌంట్లో పడింది అనేది అంతా ప్రభుత్వ లెక్కల్లో ఉంటుంది జనరల్గా. ఇక నువ్వు లిక్విడ్ క్యాష్ ఇస్తే ఎవరిచ్చారో, ఎంతకిచ్చారో, ఎంత ఇచ్చారో, ఎంత కమ్మావో, ఎంత వచ్చిందో ఎవరికి తెలుసు? ఆ డబ్బు పక్కదోవ పట్టించేశారు. ఆ విధంగా లిక్కర్ భారీ స్కామ్ జరిగింది. ఇదే కాకుండా కొత్త బ్రాండ్లు పెట్టడంతో అవి ఎంతకు తయారు చేశారు, కస్టమర్కి ఎంతకు అమ్మారు, మధ్యలో మార్జిన్ ఎంత, అది కూడా ఎవరికీ తెలియని విషయం. ఇది ఈ బ్రాండ్లు వాళ్ళకి ఇష్టం వచ్చిన ఎంఆర్పీలు రూపాయని పెట్టచ్చు, 10,000 పెట్టచ్చు, వాళ్ళకి ఇష్టమైన ఎంఆర్పీలు వేసుకోవడం జరిగింది. సో ఇట్లా ఈ విధంగా లిక్కర్ స్కామ్ జరగడం జరిగింది. దీంట్లో ప్రధానంగా సిట్ అధికారులు విజయసాయి రెడ్డి గారిని అడిగితే కసిరెడ్డి మొత్తం దీనికి సూత్రధారి, నాకేం తెలీదు, ఆయన తెలివైన క్రిమినల్ అని తెలియక నేను సపోర్ట్ చేశా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆయన ఇంకొక అంశం కూడా తీసుకొచ్చారు. అంటే విలేకరులతో మాట్లాడుతూ ఒక విలేకరు అడిగిండు, మరి మీరు వ్యవసాయం చేస్తామంటున్నారు కదా, మళ్ళీ రాజకీయాలు ఇవన్నీ ఎందుకు కనిపిస్తున్నారు సార్ అని అడిగితే ఆయన ఒక ఆసక్తికరమైన అంశం చెప్పాడు. నేను రాజకీయాల్లో ఉండాలా, రాజకీయాల నుంచి వెళ్ళిపోవాలా, రాజకీయాలు చెయ్యాలా అనేది పూర్తిగా నా వ్యక్తిగతం. నాకు ఇష్టమైనప్పుడు రాజకీయాల్లోకి వస్తా, నాకు ఇష్టం లేకుంటే వెళ్ళిపోతా, అది నా ఇష్టం కదా. ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని పక్కనకు పెట్టా, ఇప్పుడు బిజినెస్ పెడదాం అనుకుంటున్నా, పారిశ్రామికవేత్తగా ఎదుగుదాం అనుకుంటున్నా, నాకు అది కూడా బోర్ కొట్టింది అనుకో, మళ్ళీ నేను రాజకీయాల్లోకి రావచ్చేమో, అది నా ఇష్టం కదా పూర్తిగా. ఈయన నా పార్లమెంట్ స్థానం లేదు, లేకుంటే ఇంకేదో నేను పెట్టిన ఛానలే నన్ను విమర్శిస్తుంటే బాధగా ఉంది అని చెప్పేసి ఒక విషయం మాట్లాడడం జరిగింది. అది అసలు ఏం పెట్టారు, ఏ ఛానల్ అంటే సాక్షి ఛానల్. స్టార్టింగ్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నుంచి పెద్ద ప్లానింగ్ అంతా అయింది. దీంట్లో ప్రధాన సూత్రధారి, సాక్షి మీడియా వెనక ఉన్నటువంటి ప్రధాన సూత్రధారి విజయసాయి రెడ్డి. అందుకే గతంలో ఒక ప్రెస్ మీట్ అంటే విజయసాయి రెడ్డి మీద ఒక ఆరోపణ వచ్చింది. ఏది, ఒక లేడీతో ఏదో సంథింగ్ డిస్కస్ అది ఏదో ఆరోపణ వచ్చినప్పుడు విజయసాయి రెడ్డి గారు వెంటనే తన మనసులో మాట చెప్పేశాడు. మీకు గుర్తుందో లేదో, నేను కూడా ఒక ఛానల్ పెడతా, నేను కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేస్తాను. అది దీనికి మూల కారణం.
గతంలో సాక్షి వెనక ఉండి సాక్షి పెట్టింది విజయసాయిరెడ్డి గారే. ఆయన క్లియర్గా చెప్పేశాడు నిన్ననే. సో ఇది విజయసాయిరెడ్డి గారి మనసులో బాధ. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ తప్పు చేస్తున్నారు, ఇంకా ఆయన రియలైజ్ అవ్వట్లేదు. ఇలాంటి కసిరెడ్డిల్ని మనం పెంచి పోషించిన పార్టీలో ఇలాంటి సీనియర్ని, ఇలాంటి డేరింగ్ అండ్ డాషింగ్ వాళ్ళని కాపాడుకోకుండా ఇలాంటి వాళ్ళని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని, మరి అసలు ఫస్ట్ తప్పు జగన్మోహన్ రెడ్డి గారిది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ తప్పు. ఆయన కూడా అదే ప్రస్తావించారు. నాది 2వ స్థానం అనేవాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి తర్వాత విజయసాయి 2వ స్థానం అనేవాళ్ళు. ఈరోజు 2వ స్థానం నుంచి 2000 స్థానంగా పడిపోయింది. అంటే నా మీద లేనిపోనివి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మనసు మార్చేసి నా స్థానాన్ని 2000కి దిగజేసారు. చాలా అవమానాలు భరించా, చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను. ఇవన్నీ తాళలేక పార్టీ నుంచి బయటకు వచ్చేసని చెప్పారు. ఇక్కడ అర్థమైపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి క్వార్టరీ గురించి. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.